హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నిక టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అక్కడ అమ్మాయిలకి మహిళలకైతే ఉద్యోగాలు అయితే ఇస్తూ ఉన్నారు. అయితే చాలామంది ఇది తెలియక నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడం వల్ల అసలు జాబ్ మీకు ఖచ్చితంగా వస్తుందా రాదా, ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తే మీకు జీతం ఎంత ఇస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అసలు ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేం ప్రశ్నలు అడుగుతారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, అసలు చివరికి జాబ్ వస్తుందా లేదా ట్రైనింగ్ ఇచ్చి వదిలేస్తారా, లేదా ఏమైనా డబ్బులు మీరు కట్టాల్సి ఉంటుందా, ఒకవేళ మీకు వస్తే కూడా నెల నెల జీతం అనేది కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుందా, అసలు మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్లు ఏంటి, మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి పెరిగి అక్కడే ఉండాలా లేదా తెలంగాణలో ఉన్నా కూడా పర్వాలేదా, వీటన్నింటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు నిరుద్యోగులు ఉన్నా, లేదంటే మీరు ఆల్రెడీ ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చా, వీటన్నింటి గురించి కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా చాలా మంచి బెనిఫిట్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి ఇది చాలా చాలా మంచిగా ఇంటి నుంచే మీరు జాబ్ చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఒకవేళ మీరు జాబ్ చేయడానికి ఇబ్బంది అయితే మీకు మళ్ళీ ఏమైనా సపరేట్గా స్థలం ఇస్తారా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే మీ అందరికీ వచ్చే ఉంటాయి. సో వాటన్నింటినీ క్లియర్ చేయడం గురించే ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. సో కాబట్టి మన ఛానల్లో అన్ని మీకు ఉపయోగపడే వీడియోలు చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తర్వాత కింద కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ రిప్లైకి మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి అర్హత అంటే క్వాలిఫికేషన్ మీరు ఎనీథింగ్ ఏమైనా చేసిండొచ్చు. మీరు డిగ్రీ కానీ 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ అసలు ఏమీ చేయకుండా ఉన్న వాళ్ళకు కూడా మీకు తగ్గ మీరు ఏదైతే చేయగలుగుతారో దానికి తగ్గట్టు వర్క్ ఫ్రమ్ హోమ్లో అయితే జాబ్స్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మీరు ఫిల్ చేసుకోవాలి. సో దాన్నే మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని అంటారు. సో మీరు గూగుల్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది క్లిక్ చేస్తే మీరు ఆ క్లిక్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్లో ఫస్ట్ సో అంటే మీరు ఒంటరిగా ఉంటున్నారా లేదా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నారా లేదా తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారా, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఒక నెల కిందట ఎవరైనా ఉన్నారా అనేది వీటన్నింటి గురించి క్లియర్గా అడుగుతారు. అక్కడ ఆప్షన్స్ కూడా మీకు ఉంటాయి, వాటిని క్లియర్గా మీరు పెట్టండి. అలాగే క్వాలిఫికేషన్ కూడా 9th 10th ఇంటర్మీడియటా డిప్లొమానా లేదా డిప్లొమాలో కామర్స్ కానీ లేదా ఆర్ట్స్ కానీ ఇలా అదర్ ఏదైనా కూడా స్పెషలైజేషన్ తీసుకున్నారా లేదా ఎంబీబీఎస్ చేశారా, పీజీ వరకు కూడా అంటే 9th క్లాస్ నుంచి పీజీ వరకు మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఆ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉంటాయి. మీకు దానికి తగ్గట్టుగానే ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత అయితే తీసుకునవడం జరుగుతుందన్నమాట. సో మీ క్వాలిఫికేషన్ ఏదైతే అది పెట్టేసేయండి. స్టిల్ ఇంకా మీరు ఒకవేళ ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ కానీ లేదా వేరే జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది కూడా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. సో అక్కడ మీకు ఆర్ యూ వర్కింగ్ అనేది మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ ఎస్ అని ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే ఎస్ అని, చేయకపోతే నో అని పెట్టాలి. సో ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఐటీనా లేకపోతే వేరే ఏదైనా జాబ్ చేస్తున్నారా, చిన్న జాబా పెద్ద జాబా, వీటన్నింటి గురించి కూడా అడుగుతారు. క్లియర్గా వాటికి సంబంధించి కూడా మీరు ఎస్ ఆర్ నోనా అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ అంటే మీరు ఒకవేళ మీ బీటెక్ చేసి ఉంటారు లేదంటే కామర్స్ చేసి ఉంటారు, స్పెషలైజేషన్ తీసుకొని ఉంటారు, మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఐటీలో కానీ ఐటీఈఎస్లో కానీ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉందా చేయడానికి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతారు. సో వీటన్నింటికి కూడా క్లియర్గా మీరు అక్కడ ఎస్ అని పెట్టి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అక్కడితో మీకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది పూర్తి చేసుకుంటారు. ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇది మీరు చేస్తేనే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనే సర్వే మీరు క్లియర్ చేసిన తర్వాతే ఫర్దర్గా స్టెప్ ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఆన్లైన్లో చేయడం రాకపోతే మీకు ఆఫ్లైన్లో కూడా మీ ఊర్లో వాళ్ళే ఫోన్ చేసి ఇలా సర్వే అడుగుతూ ఉంటారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. మీరు ఒకవేళ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఒకసారి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఫీమేల్స్కి ఇది బాగా బాగా ఉపయోగపడుతుంది. ఫీమేల్ కానీ మేల్ కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ప్రియారిటీ అనేది ఎక్కువగా మహిళలకు ఇస్తారు. ఆ తర్వాత అబ్బాయిలకి ఎవరైనా
జాబ్ చేస్తున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా ఇస్తారనమాట. ఫస్ట్ అయితే అమ్మాయిలకి ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే చాలామంది ఏంటి అంటే నిరుద్యోగ భృతి రాదు అని నాట్ ఇంట్రెస్ట్ చెప్తున్నారు. కేవలం 3,000 రూపాయల కోసం మీరు మంచి జాబ్ని వదులుకోవడం నిజంగానే ఒక పిచ్చితనమే అవుతుంది. కాబట్టి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు మినిమం 30,000 నుంచి 50,000 వరకు జీతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నిరుద్యోగ భృతి కోసం నెగ్లెక్ట్ చేయకుండా, కక్కుర్తి పడకుండా ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకొని జాబ్ చేసుకుంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా మీకు ఉంటుంది. ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రియారిటీ ఇవ్వండి. ఆ జాబ్కి ప్రియారిటీ ఇచ్చి ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. నిరుద్యోగ భృతి అనేది కేవలం 3,000 రూపాయలు, అది వచ్చినా రాకపోయినా పెద్ద సంగతి లేదు. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అది అవసరమే లేదు, అది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఆప్షన్స్ ఇంతకుముందు చెప్పిన విధంగా అన్నీ కూడా క్లియర్గా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరికి అర్హత అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా కూడా 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి ఉండాలి, అక్కడే పెరిగి ఉండాలి, ఇప్పుడు కూడా అక్కడే వాళ్ళు సెటిల్ అయి ఉండాలి. అంటే ఇన్ ఫ్యూచర్ కూడా అక్కడే సెటిల్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు తెలంగాణ కానీ వేరే రాష్ట్రాల్లో మాత్రం అస్సలు ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లోనే అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది కూడా ఒక అర్హత అనమాట. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కూడా ఖచ్చితంగా మీరు పూర్తి చేయాలి. సో వయసు ఎవరికైతే 18 నుంచి 50 ఏళ్ళ లోపు ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది అన్ని క్యాస్ట్ వాళ్ళు, అంటే ఇక్కడ మీకు క్యాస్ట్కి సంబంధించిన ఎలాంటి కేటగిరీస్ లేవు. సో రిజర్వేషన్స్ అయితే ఇక్కడ అస్సలు లేవు. బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కానీ, ఎనీథింగ్ ఏ క్యాస్ట్ అయినా కూడా ఇక్కడ అందరినీ ఈక్వల్గానే చూస్తారు. వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి మాత్రమే ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ ట్రైనింగ్లో వీళ్ళు నిజంగానే పాస్ అయ్యి వీళ్ళకి నిజంగానే స్కిల్స్ ఉన్నాయి అంటే మీకు తగ్గ జాబ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ కూడా కేవలం 1 నెల మాత్రమే ఇస్తారు. ఆ నెల రోజుల తర్వాత మీకు జాబ్ అయితే ఇస్తారనమాట. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచే చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక డెవలపర్ అనుకుందాం, లేదంటే .NET కానీ లేదా పైథాన్ కానీ, లేకపోతే ఈ మధ్య కొత్తగా లైనెక్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటివి ఏవైనా చేసిన తర్వాత అది కూడా ఇక్కడ మీకు ఫ్రీగా నేర్పిస్తారు. ఇలా నేర్పించిన తర్వాత మీరు సాఫ్ట్వేర్ డెవలపర్గా వెళ్ళాల్సి ఉంటుంది. అలా సాఫ్ట్వేర్ డెవలపర్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే ఫర్దర్గా కూడా మీరు ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మీ ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. లేదు మీరు బీటెక్ కాదు, లేదంటే MBA చేయలేదు, గ్రాడ్యుయేట్ కాదు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇలా చేశారు అన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీకు ఇప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి తగ్గ జాబ్స్, అంటే ఇప్పుడు సచివాలయంలో వాలంటరీ కావచ్చు, లేకపోతే చిన్నగా ఏదైనా ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ ఉంది, లేకపోతే MRO ఆఫీస్ ఉంది, ఇలాంటి చోట వాళ్ళని ఒక వార్డు లాగా తీసుకుంటారు. అంటే ఫైల్స్ అక్కడ ఇవ్వటం ఇక్కడ ఇవ్వడం అందించడం లాంటివి ఉంటాయి. అలాంటివి ఇంకా 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు లేదా 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి వాచ్మెన్ జాబ్స్ కానీ ఇలాంటివి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఏదైనా సిస్టమ్ వర్క్ నేర్పిస్తారనమాట. ల్యాప్టాప్ ఇలాంటివి మీ దగ్గర ఉంటే ఓకే, లేదు అంటే మీకన్నీ కూడా మీ ఇంట్లో ఒక ఇల్లు చిన్న రూమ్ ఒకవేళ మీకుంటే మీరు ఇంట్లో నుంచి చేయలేని పరిస్థితి ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. లేదు మా ఇంట్లో ఒక 2 BHK ఫ్లాట్ ఉంది, సో ఒక సపరేట్గా ఒక రూమ్ ఉంది అనుకుంటే అక్కడే మీకు వైఫై కానీ ఇవన్నీ కనెక్ట్ చేసి ఇస్తారు. మీరు ఇక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత డైరెక్ట్గా మీ ఇంటి నుంచే మీరు జాబ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో జాబ్ చేయలేని పరిస్థితిలో మీరు డైరెక్ట్గా అక్కడ ఒక గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసెస్ ఉంటాయి, అక్కడ ఒక 10-20 మందిని పెట్టేసి అక్కడి నుంచి కూడా వర్క్ చేయించే అవకాశం అయితే ఉంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఇంటి నుంచి చేసుకోవచ్చు, మీ ఇంట్లో పనులు కూడా చేసుకుంటూ హ్యాపీగా మీరు ఈ జాబ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సర్వే చేస్తే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అని చెప్పండి, ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి. సో ఇంకా మీరు చదవలేదు, మీకు అసలు చదవటం కానీ రాయటం కానీ రాదు అనుకున్న వాళ్ళకు కూడా టైలరింగ్ కానీ లేకపోతే ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది కదా, సో అలాంటివి నేర్పిస్తారు. అవి నేర్పించి
దాని ద్వారా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచే మీకు ఆర్డర్స్ అనేది గవర్నమెంట్ త్రూ తీసుకొచ్చి మీ ద్వారా వాళ్ళకైతే వర్క్ చేపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలి, ఎవరిని నిరుద్యోగులుగా ఉంచకూడదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ సర్వే తీసుకొచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ తీసుకొని రావాలి ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇది మహిళలకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, ఆ తర్వాత పురుషులకి అలాగే బాయ్స్కి ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీ స్కిల్స్కి తగ్గట్టు అయితే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళి చేయలేము, ఆఫీస్లో వెళ్ళి చేయలేము, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామంటే మీ ఇంటి దగ్గర నుంచి చేసే విధంగా మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు, మీకు ఒక వైఫై కనెక్షన్ ఇస్తారు, నెల నెల జీతం కూడా ఇస్తారు. సో ఇంతకు మించి ఇంకా ఏముంటుంది చెప్పండి, ఇంటి నుంచి హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. సో మీకు జీతం కూడా మినిమం 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. అది చదువుకున్న వాళ్ళకి చెప్తున్నా. చదువుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ జాబ్కి తగ్గట్టుగా ఉద్యోగానికి సంబంధించి వాళ్ళకైతే ఉంటుంది. మినిమం ఒక 10,000 వేసుకున్నా 10,000 నుంచి 30,000 లోపు అయితే చదువు లేని వాళ్ళకి జీతం అయితే ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. సో 40,000 50,000 అంటే ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి, ఐటీకి సంబంధించిన వాళ్ళకి, స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు, గుర్తుంచుకోండి. సో మీరు ఫర్దర్గా అలా వర్క్ చేస్తూ ఉన్న టైంలో మీరు ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఇప్పటికే సర్వేలు జరుగుతున్నాయి. ఇప్పటికే 20 లక్షల మంది అప్లై కూడా చేసుకున్నారు. సో ఇంకా ఎవరైనా తెలిసి తెలియక నెగ్లెక్ట్ చేసి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పడం ఇలా చేస్తే మాత్రం నిజంగా మీరు చేసింది చాలా చాలా తప్పు అవుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా సర్వే చేసి మీకు ఫోన్ చేస్తే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తే మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి ఇంట్రెస్టెడే అని చెప్పి దానికి సంబంధించిన సర్వే అంతా కూడా పూర్తి చేయండి. ఆ ఫర్దర్గా వాళ్ళే మీ అందరికీ చెప్తారు. సో ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. ఒకవేళ మీరు ఇప్పుడు హైదరాబాద్లోనూ తెలంగాణలోనూ ఉండి ఉంటారు, మీకు ఒకవేళ ఈ జాబ్కి అప్లై చేసిన తర్వాత ట్రైనింగ్ తీసుకోవాలి, జాబ్ కావాలంటే మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలి. అక్కడ సెటిల్ అయిన తర్వాతే మీరు దీనికి అర్హులు అవుతారనమాట. ఇక్కడ నుంచి చేయడానికైతే కుదరదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సర్వే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ నెల 30 వరకు అయితే మీకు చివరి తేదీ ఉంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎవరైనా కూడా చేయకపోతే ఇప్పుడు అట్లీస్ట్ అయినా అప్లై చేయండి. ఒకవేళ సర్వే వాళ్ళు మీతో పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీరు ఆన్లైన్లో ఇంతకుముందు చెప్పాను కదా, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా ఏంటి అనేది డైరెక్ట్గా మీకే కాల్ వస్తుంది. మీరు ఒకవేళ ట్రైనింగ్కి సెలెక్ట్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ తర్వాత మీకు స్టే ఫండ్ కూడా ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా జాబ్ కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనే స్కీమ్ తీసుకొచ్చారు కాబట్టి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో తెలియని వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో మీరు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఆ వీడియోకి సంబంధించిన మీ క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.